శకాతమాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబా నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అచల బోధాచార్య బింపెల్లి గడ్డయ్య ఆచార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం విష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. రమణమూర్తి గారికి మరి నన్ను కావాలని ఇక్కడ రామ్మ గారని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. వేదిక ఒక పెద్దలకు మన మోహన్ రావయ్య గారు పేర్లు తెలుగు మాతాజీకి స్వామికి మరి ఆ యొక్క అచల సాంప్రదాయక గురువు గారికి మరి మన దరూరి నరసింహాచార్య గారికి వాళ్ళ ధర్మపతికి స్వామి పేరు మర్చిపోతే తప్పున జగదీష్ బాబుకు మరి స్వామీజీకి జయశంకర్ స్వామికి మరి నా ద్వాదశి వందనాలు ధన్యవాదాలు. మరి అందరం అన్ని చెప్పుకున్నాం, పెద్దలంతా అన్ని చెప్పారు, కానీ అసలు నేనేమన్నా ఒక నెల అయిందా నాయన కుంభమేళ రావట్టి? కుంభమేళకి వెళ్ళబట్టి నెల అయిపోయిందా, ఎక్కువ అయిందా? 40 రోజులు. కుంభమేళ కుంభమేళ అక్కంటేనే కుంభమేళ కాదు, తెలిసినటువంటి ఒక జ్ఞానులకు కుంభం అంటే ఏమిటి, రేచకం, పూరకం, కుంభకం. రేచకం అనగా శ్వాసని లోపటికి తీసుకునడం, శ్వాసలు. మరి పూరకం అనగా రేచక పూర్వకం అనగా బయటికి ఇడవడం. రేచక పూరకాలను కుంభించడం. నాభి కమలమునందు మంచి సాధకులు, సత్పురుషులు, యోగులు, తపస్సంపన్నులు, ఆ యొక్క మునేశ్వరులు తెలుసుకున్నటువంటి యొక్క విషయం. రేచక పూరక కుంభకం. సంపంగి పొగడ మల్లెలు, మరి అందమైన తర మొగ్గలు, పారుజాతంబులు, చామంతులింపారమ పువ్వులు, తులసియు మాసపత్రి దళంబులు, కోరి అర్పించితి గురుమూర్తి పరిమేళ. పారిజాతంబులు, చామంతులింపారమగు పువ్వులు, చామంతులింపారమగు పువ్వులు. ఆ యొక్క మన లోపల ఉన్నటువంటి యొక్క గురువుగారికి రేచకము, పూరకము, కుంభకం అని అటువంటివి అక్కడ ఇచ్చేటువంటి గురువుగారికి, మన ఉన్న గురువుగారికి సమర్పించేటువంటివి. అయితే కుంభమేళ అక్కడ లేదు, ప్రతి వారి లోపల ఉంది కుంభమేళ. ಇದಕ್ಕೆ ಟ್ವಿಸ್ಟರ್ ಯಾಕಂತಾರೆ? ప్రతి వారి లోపల ఉంది కుంభమేళ. కుంభమేళ అంటే సప్త సముద్రాలు మన లోపలనే ఉన్నాయి. మరి కుంభించడం, రేషించడం అంటే స్నానం చేయడం. ఎక్కడ చేయాలి స్నానం? బృహమధ్యమందు. అక్కడ ఏమేమి సముద్రాలు? 3 త్రివేణి సంగమము. అంటే 3 త్రివేణి సంగమం అనగా గంగా, యమున, సరస్వతి. త్రికూట స్థానం అని కూడా అంటారు మహానుభావులు. త్రికూటమి అంటే 3 సముద్రాలు కలిస్తే 3 నదులు, 3 ఏర్లని కూడా అంటారు. అవి ఆ యొక్క ఏర్లు కలిస్తే త్రికూటమి అంటారు. త్రికూటమి అంటే ఎక్కడుంది? ఇక్కడనే ఉంది. ఎవరి లోపలైనా త్రికూటం అనే వస్తువు ఉంది. మరి మహానుభావుడికి అయితే తెలుసు, సాధనలు చేసినావు కదా. సాధనలు బోధించి సంసారమును గల బాధలన్నీ ఎడంచి, శ్రీధరుడు విధి శివుడు గురుడని సేవ చేయుచు పంచముద్రలు శోధజేయుము పైన జ్ఞానపు శుద్ధిని కెరిగింతునెను. ఏమని నుడుగుతును నా భాగ్యమును నేనెంతని పొగడుదును.
వామిని మణిబుచ్చి ఎంకమ భరత పరిశారామ సీత రామదేశిక వరుడు నన్నిడు రారయని దీక్షాత్రయము వీడెను ఏమని నుడుగుదును నా భాగ్యమును నేనెంతని పొగడుదును అని ఆ భాగవత కృష్ణయ్య భద్రాచలం వచ్చి చాలా భాగవతము రామాయణము అన్ని నాటకాలు హరికథ బుర్రకథ చెప్పి 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 గొప్ప గొప్ప వాక్యాలు చెప్పి లాస్ట్కు తాను ఎవరో తన స్థితి తాను ఏడుకెళ్ళి వచ్చిండు అనే స్థితి తెలియక వచ్చి భద్రాచలంలో వచ్చి ఏడుచుకుంటూ కూర్చున్నాడట అకారణంగా దుఃఖించుకుంటా. అయితే అలా గురువు ఆ యొక్క సీతారామస్వామి యొక్క ధర్మపత్ని మణిబుచ్చమ్మ గారు వచ్చి ఏమయ్యా ఎవరి బిడ్డ గుడికి వచ్చింది ఆ తల్లి రామ దర్శనానికి వచ్చి ఏమయ్యా ఏం నాయనా ఎవరి బిడ్డ ఏడికెళ్ళి వచ్చినావు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అమ్మ అన్నీ కోల్పోయినానమ్మా నేను విత సుత బాంధవుల తల్లిదండ్రులను నాకు 2 భార్యలు ఒక అమ్మ అనంతమ్మ ఒక అమ్మ లక్ష్మి అనంత లక్ష్మి 2 భార్యల అందరినీ కోల్పోయి ఒక్కని ఏకాకిగా మిగిలి ఎంత పని చేసితివి రఘురామా అని ఆయన రాముని స్తుతించుకుంటూ ఏడుచుకుంటూ కూర్చుంటే ఆ తల్లి వచ్చి ఆ యొక్క గోదావరి నదిలో కాళ్ళు కడుక్కొని ఆ పూజ సామాగ్రి పట్టుకొని శ్రీరామ దర్శనానికి వచ్చింది భద్రాచలం. వస్తే ఏమయ్యా అని అడిగితే ఏమోనమ్మా నా గతి నా ప్రారంధం నేనేం చేసుకున్నాను ఆగామి సంచిత ప్రారంధ కర్ములు అనుభవిస్తున్నానమ్మా అని అంటే అప్పుడు ఆ తల్లి చెప్తుంది నాయనా ఎవరైతే ఏంది కొడుక నువ్వు పోయి ఆ భాగవతాలు ఆడినవు భాగవత కృష్ణయ్య పోయి గీన్నే ఉన్నాడు నాయన గాడ ఈ యొక్క గుట్ట కిందనే ఉండు స్వామి నీ యొక్క కష్టము సుఖము అన్నీ నీ యొక్క సంశయాలు తీరుస్తాడు పో అని చెప్పి ఆ తల్లి పంపించింది. పంపిస్తే పోయిండు సీతారామస్వామి దగ్గరికి పోతే పోంగనే అస్తమస్తక సంయోగం చేసి ఆయనకున్నటువంటి యొక్క సంశయాలన్నీ తీర్చే వరకు ఈ తల్లి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఈ స్వామి. ఆమె అడ్రస్ చెప్పింది ఆ గురువు దగ్గరికే పోతే ఈ తల్లి దర్శనం చేసుకొని పోయినాక చూస్తే అమ్మ ఏమమ్మా నీ పేరు ఏమంటివి తల్లి నాకు తెలియకుండా నీ ఇంటికే పంపిస్తుంది కదా అమ్మ అని అప్పుడు రాసిన తత్వం ఇది. ఫస్ట్ తత్వం ఫస్ట్ భాగవత కృష్ణయ్య రచించినటువంటి యొక్క తత్వం. भाई तूने सुना टाटा प्ले विंस ₹199 सोनी ले ఫస్ట్ భాగవత కృష్ణయ్య రచించినటువంటి యొక్క తత్వం. అమ్మా చూడగా బామిని మణిబుచ్చమ్మ బామిని మణిబుచ్చి అంకమ భరత పరిశారామ సీత రామదేశిక వరుడు నన్నిటు రారయని దీక్షాత్రయము వీడెను ఏమని నుడుగుదును నా భాగ్యమును నేనెంతని పొగడుదును అని ఆ తండ్రి అప్పటికప్పుడు అన్నీ ఆడి మరి ఆరితేరినటువంటి మహానుభావుడు పోంగనే జ్ఞానం అంటుకున్నది ఆ గురుదేవునికి. అప్పుడు గురుచరణాలు వట్టంగానే అంటుకుంటే అప్పటికప్పుడు తత్వం రాసి బోధించినటువంటి మహానుభావుడు. త్రివేణి సంగం గంగా అంటే కుడి కన్ను యమున అంటే ఎడమ కన్ను త్రివేణి అనగా ఆ యొక్క బృహమధ్య స్థానంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి 3వ నేత్రం ఉంటుందంట అని అంటారు అంతే. అటువంటిది ఈ యొక్క త్రికూట స్థానంలో ఉండి ఆ త్రివేణి సంగంలో స్నానం ఆచరించినటువంటిది. అందుకు నాయన ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలకు మరి ద్వాదశి వందనాలు. ద్వా అంటే 2, దశ అంటే 10, 12 రకాల వందనాలు మా గురువు గారు లాస్ట్ వందనాలు ఇవి నాయన. అయ్యా ద్వాదశి నమస్కారాలు అందరికీ. ఇగో నాయన అయ్యా.